గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రపంచ సినిమాను గోవాకు తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం గోవాలో ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకల్లో నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక సన్మానం జరగ్గా, టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు హాజరై సందడి చేశారు. భారతీయ దర్శకులు, నిర్మాతలు, కథారచయితలు ఇలా అందరూ ప్రపంచాన్ని కలుసుకునే వేదిక ఇది. గోవాను క్రియేటివ్ క్యాపిటల్గా మలిచే దిశగా కృషి చేస్తున్నాం. చిత్ర నిర్మాణ మౌలిక వసతులను బలోపేతం చేస్తూ, గోవా ఫిల్మ్ మేకర్స్ను ప్రోత్సహిస్తూనే ప్రపంచ సినిమాను గోవాకు తీసుకురావడం మా లక్ష్యం అని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం గురువారం భారీ పరేడ్ నేపథ్యంలో గోవా గవర్నర్ అశోక గజపతిరాజు ప్రారంభించారు. 2004లో మనోహర్ పారికర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇఫీలో పాల్గొడానికి గోవా వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా అశోక గజపతిరాజు గుర్తుచేసుకున్నారు. 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసిన ఘనతకు గుర్తింపుగా ప్రముఖ తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, ఇఫీ వేడుకల్లో భాగమైనందుకు ఆనందంగా ఉంది. భారతదేశంలో పుట్టడం నా అదృష్టం అన్నారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ, సనాతన ధర్మం సత్తా చూపించేలా అఖండ ₹2 పొందింది. ప్రస్తుతం నటనని గ్రాఫిక్స్ డామినేట్ చేస్తున్నాయి. అయితే నా సినిమాలను గమనిస్తే నేనే వాటిని డామినేట్ చేస్తాను అని పేర్కొన్నారు బాలకృష్ణ. ఔత్సాహిక యువతను ప్రోత్సహించేందుకు మారియట్ హోటల్లో కేంద్ర మంత్రి మురుగన్ ఆరంభించిన వేవ్స్ ఫిల్మ్ బజార్ 2025 ప్రారంభ కార్యక్రమంలో కూడా బాలకృష్ణ పాల్గొన్నారు. టాలీవుడ్ సందడి, ఇఫీ కార్యక్రమాల్లో దేశ విదేశీ సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు శ్రీలీల, దిల్ రాజు, సి కళ్యాణ్, మాదాల రవి, వీరశంకర్, భరత్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు. హాలంతా రపాంతీయ భాష నుంచి పాన్ ఇండియా స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది. ప్రాంతాలకు అతీతంగా ఇంతమందిని ఒక్కటి చేసి ఇండియన్ సినిమాగా మార్చేందుకు ప్రపంచ సినిమాతో పోటీపడేందుకు ఇఫీలాంటి వేదికలు ఉపకరిస్తాయి అన్నారు దిల్ రాజు, మాదాల రవి. హిందీ పరిశ్రమ నుంచి అనుపమ్ ఖేర్, రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా, శేఖర్ కపూర్, జాకీ ష్రాఫ్ తదితరులు హాజరయ్యారు. గోవా నుంచి సాక్షి ప్రతినిధి గోవాను క్రియేటివ్ క్యాపిటల్గా మార్చే లక్ష్యంతో ఇఫీ వంటి వేదికలు భారతీయ సినిమాను ప్రపంచానికి పరిచయం చేయడానికి దోహదపడతాయి. తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన నేపథ్యంలో ఇలాంటి ఉత్సవాలు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.